వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మాత్రం ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారనమాట, బ్యాక్ నెక్కి ప్యాచ్ చేసేసుకొని బుటీస్ని గ్రూపింగ్ ఎలా చేయాలి అనేది. అదైతే చూడండి ఒకసారి మీకు ఎలా చేయాలనేది. ఇప్పుడు వచ్చేసి నేను నెంబర్ వచ్చేసి HB145 డిజైన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అనమాట. లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి మనము గ్రాఫ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రాఫ్ ఇది కాదనమాట, నేను పెద్దది తీసుకుంటున్నాను ఫ్రేము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకున్నాను కదా, దీనికి ఇప్పుడు ప్యాచ్ అనేది మనకి ఎక్కడ మీరైతే మార్కింగ్ చేసుకుంటారో అక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని, నెక్స్ట్ ఇప్పుడైతే మనకి ప్యాచ్ అనేది తీసుకోవాలన్నమాట. బ్యాక్ వెళ్ళేసేసి పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళేసేసి మనం డిజైన్ నెంబర్ ఉంటుంది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళండి. ఇదనమాట ఓల్ సెట్ 3 HB145 అనమాట మన నెంబర్ వచ్చేసి మనం వేసేది. దీంట్లోకి వెళ్ళి ఇలా ప్యాచ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నాది 550 మిషన్ అండి, అందుకే నాకు నెక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసేసి మళ్ళీ పెన్ డ్రైవ్లోకి వెళ్ళేసి ఇప్పుడు బుట్టి అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇదే ఈ బుట్టి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉంటుంది కదా, ఈ బుట్టిని మనం ఎక్కడెక్కడ కావాలో ఈ బుట్టిని మనము ఎక్కడెక్కడ కావాలో అక్కడ మనము సెట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అన్నమాట. బుట్టిని ఇంత దూరం అవసరం లేదు. పెట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే ఇంకొక బుట్టి వస్తుంది. కింద దింపేసాక మళ్ళీ స్కాన్ చేయండి, మళ్ళీ ఇంకొక బుట్టి వస్తుంది. ఇట్లా మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ సెట్ చేసేసుకొని దాన్ని గ్రూపింగ్ చేసేసుకోవడమే అండి. ఇలా మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా సెట్ చేసుకొని గ్రూపింగ్ చేసేసుకోవడమేను. ఇలా మొత్తం మనం బుటీ సెట్ చేసుకొని ప్యాచ్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని గ్రూపింగ్ చేయాలన్నమాట. ఇక్కడ యారో మార్క్లా కనిపిస్తుంది, ఈ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇది అనమాట ఈ థ్రెడ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి గ్రూపింగ్ అంటే. ఇప్పుడు గ్రూపింగ్ చేయగానే మనకి డిజైన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే చేసేసుకున్నామంటే డిజైన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది ఓకేనా? థ్యాంక్ యూ.